నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇవాళ అత్యున్నత పీఠం అధిష్ఠించనున్న గిరిపుత్రిక, రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్న ద్రౌపది ముర్ము. మానవ వైఫల్యంతోనే పోలవరం ప్రాజెక్టు విధ్వంసం, వరద కారణం కాదన్న హైదరాబాద్ ఐఐటి నిపుణులు. తెలంగాణలోని కామారెడ్డి వాసులో మంకీపాక్స్ లక్షణాలు, పుణేలోని వైరాలజీ ల్యాబ్ కు రోగి నమూనాలు. భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని భేటీ, దేశమంతటా పాలన ఆదర్శంగా నిలవాలని పిలుపు. బ్రిటన్ ప్రధాని రేసులో వెనుకపడిన రిషి సునాక్, సర్వేలో ట్రస్ట్ కు 62% మంది సభ్యుల మద్దతు. దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ఘాట్ వద్ద ద్రౌపది ముర్ము నివాళులర్పించారు. కాసేపట్లో రాష్ట్రపతి భవన్లో కోవింద్తో భేటీ కానున్నారు. అనంతరం కోవింద్తో కలిసి దర్బార్ హాల్కు వెళ్లనున్నారు. రాష్ట్రపతి 4 కోర్టులో గోవింద్ గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం కోవింద్, ద్రౌపది ముర్ము పార్లమెంట్కు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు పార్లమెంట్ హౌస్ సెంట్రల్ హాల్లో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేస్తారు. ముర్ముతో ప్రమాణం సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రమాణ స్వీకారానికి రాజ్యసభ చైర్మన్, ప్రధాని, స్పీకర్, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, సీఎంలు, త్రివిధ దళాధిపతులు, భాజపా అగ్రనేతలు, ముర్ము కుమార్తె, కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. ప్రమాణం తర్వాత ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కొత్త రాష్ట్రపతికి గౌరవ సూచకంగా 21 గన్ సెల్యూట్ చేయనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్రపతి భవన్ కు వెళ్లనున్నారు. అనంతరం పదవీ విరమణ చేసిన రాష్ట్రపతికి వీడ్కోలు కార్యక్రమం నిర్వహిస్తారు. భారీ వరద వల్ల పోలవరం ప్రాజెక్టు విధ్వంసం జరిగిందనే వాదనను హైదరాబాద్ ఐఐటి నిపుణుల బృందం కొట్టిపారేసింది. ఇది పూర్తిగా మానవ వైఫల్యమేనని తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం నిర్మించే చోట ఏర్పడ్డ పెద్ద గ్యాప్లు, నదీ గర్భం కోతకు ప్రకృతి ప్రకోపం కారణం కాదని స్పష్టం చేసింది. సకాలంలో ఎగువ కాఫర్ డ్యాంలో పడ్డ గుంతల్ని పూడ్చకపోవడమే ఉత్పాతానికి కారణమని, అసమర్థ ప్రణాళిక వల్లే విధ్వంసం సంభవించిందని నిపుణుల బృందం ఉద్ఘాటించింది. ప్రాజెక్టు ఆలస్యానికి గుత్తేదారుల్ని మార్చడం ప్రధాన కారణమని తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం నిర్మించే చోట 22 మీటర్ల లోతున 150 మీటర్ల వెడల్పున 3 చోట్ల ఏర్పడిన నదీ గర్భం కోత ప్రాజెక్టు పనులకు సవాలుగా మారింది. ఇలా కోసుకుపోవడానికి భారీ వరద, ప్రకృతి వైపరీత్యమే కారణమని అన్వయిస్తూ వైఫల్యాన్ని ప్రకృతిపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమస్యకు కారణం ప్రకృతి కాదని, మానవ వైఫల్యమేనని హైదరాబాద్ ఐఐటి నిపుణుల బృందం తేల్చెప్పింది. ఎగువ కాఫర్ డ్యాంలో నీరు దిగువకు వెళ్లేందుకు వదిలిన 2 గ్యాప్లను సకాలంలో పూడ్చకపోవడం వల్లే ఈ విధ్వంసం జరిగిందని కుండబద్దలు కొట్టింది. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి గల కారణాల్లో ప్రకృతి పరంగా ఎదురైన సవాళ్లను కమిటీ విశ్లేషించింది. మానవ మాత్రులు ఏమీ చేయలేని అంశాలను ప్రస్తావిస్తూ కోవిడ్ పరిస్థితులను ప్రస్తావించింది. అలాగే గోదావరి నదీ విధ్వంసం, కోత అంశాలను ప్రస్తావించింది. ఎగువ కాఫర్ డ్యాం వద్ద ఇసుక కోత తాము అధికారంలోకి రాకముందే ఉందన్నది ప్రభుత్వ పెద్దల వాదన. 2019 మేలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. 2020 ఆగస్టులో గోదావరికి భారీ వరదలు వచ్చాయి. అప్పటి వరకు కూడా ఎగువ కాఫర్ డ్యాం వద్ద ఉన్న గ్యాప్లను పూడ్చలేదు. ఇదే ప్రధాన డ్యాం వద్ద కోతలకు కారణమైందన్న విషయాన్ని నిపుణుల కమిటీ తేల్చెప్పింది.
గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలే పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత స్థితికి కారణమని ప్రభుత్వ పెద్దలు వాదిస్తుండగా నిపుణుల బృందం చెబుతున్న కారణాలు భిన్నంగా ఉన్నాయి. గుత్తేదారులను మార్చడమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇంత ఆలస్యానికి ప్రధాన కారణమని స్పష్టం చేశారు. ప్రధాన డ్యాంతో పాటు కాలువల పనుల్లోనూ గుత్తేదారుడు మార్చారని, ఎడమ కాలువలో గుత్తేదారులను మార్చడం వల్ల కాంట్రాక్టు వివాదాలు తలెత్తాయని బృందం నివేదికలో పేర్కొంది. గుత్తేదారుడిని ముందే తొలగిస్తూ ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో అనేక సమస్యలు ఏర్పడ్డాయని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడాలని హైదరాబాద్ ఐఐటి నిపుణులు తేల్చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయిస్తున్నా అందులో 30% ఖర్చు చేస్తున్నారు. ఈ ఖర్చుల ఆడిట్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయకపోవడంతో కేంద్రం నుంచి రియంబర్స్మెంట్లో సమస్యలు వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన వ్యూహం, ప్రణాళిక అమలుకు ఉన్నత స్థాయిలో సరైన అధికారులు లేరని ఐఐటి నిపుణుల బృందం పేర్కొంది. వివిధ సంస్థల మధ్య సమన్వయం లేదని, ప్రాజెక్టు నిర్మాణానికి సరిపడా మానవ వనరులను అందించడంలో ఏజెన్సీ విఫలమైందని వెల్లడించింది. నిర్మాణానికి అవసరమైనంత స్థాయిలో యంత్ర సామగ్రిని సమకూర్చడం లేదని వివరించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సూచనలను సకాలంలో అమలు చేయట్లేదు. ఈ ప్రాజెక్టు పురోగతిని సమీక్షించేందుకు అవసరమైన మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇప్పటికీ ఏర్పాటు చేయలేదని నిపుణులు తెలిపారు. ప్రాజెక్టు పురోగతిని కాగితాలపై చేతిరాతతో నమోదు చేసి నివేదికలు సిద్ధం చేస్తున్నారని, ఇలా చేయడం వల్ల మానవ తప్పిదాలను గుర్తించడం కష్టమని పేర్కొన్నారు. 2020లో నిర్వహించిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ 13వ అత్యవసర సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ అమలు కాలేదని గుర్తు చేశారు. ఎడమ కాలువ పునరావాసం, భూసేకరణ, డిస్ట్రిబ్యూటరీలకు నిధుల లభ్యత వంటి అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించే క్రమంలోనూ లోపాలు ఉన్నాయని హైదరాబాద్ ఐఐటి నిపుణుల బృందం గుర్తించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు ఆలస్యమవుతోంది? పరిష్కార మార్గాలేంటి? ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై మూడో పక్షంతో ప్రాజెక్టు అథారిటీ అధ్యయనం చేయించింది. ఆ బాధ్యతలను హైదరాబాద్ ఐఐటి నిపుణులకు అప్పజెప్పారు. వారు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి 2021 నవంబర్లో పోలవరం ప్రాజెక్టు అథారిటీకి నివేదిక సమర్పించారు. ఇటీవల రాజ్యసభలో తెలుగుదేశం ఎంపీ కనకమెడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి విశ్వేశ్వరుడు సమాధానమిస్తూ పోలవరం ఆలస్యానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కారణమని తేల్చెప్పారు. మూడో పక్ష నివేదిక ఆధారంగా తాము ఈ నిర్ధారణకు వచ్చామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ ఐఐటి సివిల్ ఇంజనీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ కేబీవీఎన్ ఫణీంద్ర నేతృత్వంలో మరో 4 నిపుణులు పోలవరం ప్రాజెక్టును పరిశీలించి క్షేత్రస్థాయిలో వివిధ అంశాలను అధ్యయనం చేసి ఈ నివేదిక రూపొందించారు. మొత్తం 124 పేజీల ఈ నివేదికలో సమగ్రంగా అన్ని అంశాలు చర్చించారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి ప్రకృతిపరమైన కారణాలతో పాటు నిర్మాణపరమైన, ఆర్థిక, ఇతరత్రా కారణాలను పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకువెళ్లిన భారత సంతతి వ్యక్తి మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ అనూహ్యంగా వెనుకబడినట్లు తెలుస్తోంది. కన్జర్వేటివ్ ఎంపీల మద్దతుతో తుదిపోరులో నిలిచిన రిషికి ఆ పార్టీ సభ్యుల నుంచి ఆశించిన మద్దతు లభించడం లేదని సమాచారం. ఈ విషయాన్ని రిషి సునాక్ కూడా ధృవీకరించారు. కన్జర్వేటివ్ పార్టీలో కొందరు తన ప్రత్యర్థి విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ కు బ్రిటన్ ప్రధానిగా చేయాలని చూస్తున్నట్లు చెప్పారు. కానీ పార్టీలో మరికొందరు సభ్యులు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నట్లు రిషి తెలిపారు. వారు తాను చెప్పేది వినేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా రిషి సునాక్ కాకుండా ఇంకెవరినైనా ప్రధాని పీఠం ఎక్కించాలని భావిస్తున్నట్లు మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో బ్రిటిష్ అంతర్జాతీయ మార్కెట్ పరిశోధన సంస్థ యుగవ్ నిర్వహించిన సర్వే ఫలితం కూడా సునాక్ కు వ్యతిరేకంగా వచ్చింది. 730 మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్ని సర్వే చేయగా వారిలో 62% మంది ట్రస్ట్ ను బలపరిచారు. 38% మంది రిషికి మద్దతిచ్చారు. ఇండెంట్ పెట్టిన ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం నుంచి పుస్తకాలు అందట్లేదు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇండెంట్ మార్చాలి అన్న ప్రతిపాదనకు స్పందన కరువైంది. ఇక చేసేది లేక పిల్లలకు పుస్తకాల్ని బయటే కొనివ్వాలంటూ తల్లిదండ్రులకు యాజమాన్యాలు సూచిస్తున్నాయి. మార్కెట్లోనూ దొరక్క వారు అవస్థలు పడుతున్నారు. ప్రైవేటు పాఠశాలలు సైతం పాఠ్యపుస్తకాలను తమ వద్దే కొనాలంటూ నిబంధన తెచ్చిన పాఠశాల విద్యాశాఖ సరఫరాపై దృష్టి సారించట్లేదు. ఫలితంగా పాఠ్యపుస్తకాలు లేకుండానే ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు తరగతులకు హాజరు కావాల్సి వస్తోంది. బడుల్ని పునఃప్రారంభించి 3 వారాలు కావస్తున్నా ప్రైవేటు పాఠశాలలకు ఇప్పటికీ పుస్తకాలు అందలేదు. పాత పుస్తకాలతో తరగతిలో బోధన చేస్తున్నా పునశ్చరణ చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇవిగో పుస్తకాలు, అవిగో పుస్తకాలంటూ అధికారులు చెప్పడమే తప్ప క్షేత్రస్థాయిలో విద్యార్థులకు అందుతున్న పరిస్థితులు కనిపించడం లేదు. కొన్ని చోట్ల పుస్తకాలు ఇచ్చినా ఈ తరగతికి పూర్తి స్థాయిలో రాలేదు. పాఠ్యపుస్తకాల కోసం ప్రైవేటు యాజమాన్యాలు
యాజమాన్యాలు ఆన్లైన్లో ఇండెంట్ పెట్టినా పూర్తిగా సరఫరా కావడం లేదు. మండల, జిల్లా విద్యాధికారులను కలిసినా సరైన సమాధానం చెప్పడం లేదంటూ కడప జిల్లాకు చెందిన ఓ యాజమాన్యం వెల్లడించింది. గతేడాది విద్యార్థుల సంఖ్య ఆధారంగా కొందరు ఆర్డర్ పెట్టగా ఈసారి విద్యార్థులు పెరిగారు. దీంతో ఇండెంట్ను సవరించే అవకాశం కల్పించాలంటూ యాజమాన్యాలు కోరినా దీనికి అవకాశం ఇవ్వడం లేదు. పాఠశాలలకు పునఃప్రారంభానికి ముందు పెట్టిన ఇండెంట్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 1,80,00,000 పుస్తకాలు అవసరం కానున్నాయి. ఇప్పుడు వీటి సంఖ్య మరింత పెరిగింది. ఇండెంట్ పెట్టని ప్రైవేటు పాఠశాలలు తల్లిదండ్రులనే పుస్తకాలు కొనుక్కోవాలని సూచిస్తున్నాయి. ఫలితంగా మార్కెట్లో లక్షలాది మంది విద్యార్థులకు పుస్తకాలు లభించట్లేదు. ఈ ఏడాది ముద్రణకు అనుమతి లభించనందున ప్రైవేట్ ప్రింటర్లు మార్కెట్లో అమ్మే పుస్తకాలు ముద్రించలేదు. పుస్తకాల ముద్రణకు పేపర్ సరఫరా చేసే కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ సకాలంలో అందించలేదు. దీంతో ప్రారంభంలోనే ముద్రణ కొంత ఆలస్యమైంది. ఈ ఏడాది 8వ తరగతి సిలబస్ మార్చడం వల్ల పుస్తకాల ముద్రణ ఆలస్యమైంది. 8వ తరగతి పుస్తకాలు లేని ప్రైవేటు బడుల్లో ప్రభుత్వ వెబ్సైట్ నుంచి పీడీఎఫ్ కాపీలు డౌన్లోడ్ చేసుకుని బోధిస్తున్నారు. వాస్తవానికి పాఠ్యపుస్తకాలను ఈ నెలలో విద్యా కానుకలతో కలిపి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ బడుల్లో చాలా చోట్ల ఇప్పటికీ పుస్తకాలు పూర్తి స్థాయిలో అందలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే వారు మౌనంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. గోదావరి వరద దెబ్బకు పంటలు కుళ్లి నేలవాలుతున్నాయి. ఏడాది కష్టం నీటిపాలవడంతో రైతులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. నదీమతలి చేసిన గాయం, నష్టాల నుంచి ఎలా బయటపడాలో పాలుపోక సతమతమవుతున్నారు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన కౌలు రైతు తాజా నష్టంతో తేరుకోవడం కష్టంగా మారింది. వాయువేగంతో విరుచుకుపడి తీరాన్ని అతలాకుతలం చేసిన గోదారమ్మ ఆదివారం మరింతగా తగ్గింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 11.7 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. అయితే వరద చేసిన గాయం నుంచి కోలుకోవడం ఎలా అన్న బాధ తీర ప్రాంత కోనసీమ లంకవాసుల్ని వేధిస్తోంది. సుమారు నెల నుంచి 40 రోజుల ముందే భీకర వరద ఊళ్లను ముంచేసి పంటల్ని మింగేసింది. ఆగస్టు వరదల్ని దృష్టిలో పెట్టుకుని సాగు చేసిన అరటి గెలదశలోనూ, బొప్పాయి కాయదశలోనూ, తమలపాకులు, కూరగాయలు, పూలు తదితర పంటలపై కనీస దిగుబడులు కూడా దక్కలేదన్న వేదన రైతుల్ని కలచివేస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలోని 17 మండలాల్లోనూ, కోనసీమ జిల్లాలోని 18 మండలాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. వరద నీరు లాగేయడంతో కష్టార్జితం గంగమ్మ పాలవ్వడం సాగుదారుల్ని మనోవేదనకు గురిచేస్తోంది. గౌతమి గోదావరి తీరంలోని ఆలమూరు, రావులపాలెం, కొత్తపేట, కపిలేశ్వరపురం, అయినవెల్లి, ముమ్మిడివరం మండలాల్లో అరటి సాగు విస్తారంగా ఉంది. వరద దెబ్బకు వివిధ దశలో ఉన్న అరటి పసుపు తేలి కుళ్లిపోతోంది. అలాగే బొప్పాయి తోటలు గుర్తించలేని రీతిలో కుళ్లిపోయాయి. పోలవరం పరిధిలో కొబ్బరి తోటలు నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. వైనతేయ గోదావరి తీరంలోని పి గన్నవరం లంకలు, మామిడికుదురు మండలాల్లో పంట నష్టం తీవ్రంగా ఉంది. సకినేటిపల్లి పరిధిలో ఆక్వా చెరువుల్లో రొయ్యలు కొట్టుకుపోయాయి. వ్యవసాయ, ఉద్యాన, వాణిజ్య పంటల్ని వరద కనీవినీ రీతిలో నష్టపరిచింది. పంట నష్టానికి తోడు పొలాలు ఇసుక మీటలు వేయడం, సారవంతమైన పంట భూములు కోతకు గురికావడం హలధారిని మరింతగా బాధిస్తోంది. అలాగే నీరు దాదాపుగా తగ్గిపోయినా పల్లపు ప్రాంతాల్లో నిల్వ ఉండి దుర్గంధం వెదజల్లుతోంది. సాధారణ ప్రయాణికులకు సంజీవనిలా ఉపయోగపడే రైల్వే స్టేషన్లలో సేవలు ప్రియమయ్యాయి. సామాన్యులకు తిందావంటే తిండి దొరకదు, దాహమేస్తే తాగునీరు లభించదు. ఐఆర్సీటీసీ నడిపించే జనాహార హోటళ్లు బంద్ కావడంతో ఫుడ్ కోర్ట్లకు వెళ్లలేక ఆకలితోనే ప్రయాణించాల్సిన దుస్థితి. కరోనా కాలంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మూతపడిన క్యాంటీన్లను తర్వాత తెరిచినా వాటి కాలపరిమితి అయిపోయిందంటూ కొన్ని స్టేషన్లలో మూసేశారు.
పేదల ప్రయాణ అవసరాలను తక్కువ ధరల్లోనే తీర్చే రైల్వే స్టేషన్లలో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. ప్రతి ప్లాట్ఫాంపై తక్కువ ధరకే తాగునీరు అందించే ఐఆర్సీటీసీ, స్వజల్ ఆర్వో ప్లాంట్లు మూతపడటం వల్ల జనం దాహార్తితో అలమటిస్తున్నారు. బయటి దుకాణాల్లో లీటరు నీళ్ల సీసాకు 10 రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. స్వజల్ ప్లాంట్లో లీటర్ బాటిల్ 5 రూపాయలకే అందించేవారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని స్టేషన్లలోనూ తాగునీరు కరువైంది. సికింద్రాబాద్ స్టేషన్ పేరుకే A1 స్టేషన్ గా గుర్తింపు పొందింది. కరోనా సాకుతో జనాహార్ క్యాంటీన్ బంద్ అయి 3 ఏళ్లైంది. ఫుడ్ ట్రాక్ సామాన్యుడి జేబు గుల్ల చేస్తున్నాయి. విజయవాడలోనూ స్టేషన్ అభివృద్ధి పనుల పేరుతో 6-7 ప్లాట్ఫామ్లపై ఉన్న క్యాంటీన్లను మూసేశారు. ఈస్ట్ కోస్ట్ పరిధిలో ఉన్న విశాఖపట్నం రైల్వే స్టేషన్లో జనాహార్ క్యాంటీన్ నడుస్తోంది. ఇందులో 20 రూపాయలకే జనతా ఖానా దొరుకుతుంది. అందరికీ అందుబాటులో 20 రకాల ఆహారాలను అందిస్తున్నారు. ఇలాంటి వాతావరణం సికింద్రాబాద్ స్టేషన్లో ఎందుకు లేదని ప్రయాణికులు వాపోతున్నారు. రైల్వే అధికారులకు సామాన్య ప్రయాణికుల గోడు ఎందుకు పట్టడం లేదని ఆరోపిస్తున్నారు. వ్యాపార ధోరణి తప్ప సేవా మార్గం రైల్వేలో కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయకున్నా దేశ రాజధాని ఢిల్లీలో 34 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్టు నిర్ధారణ కావడంతో కేంద్రం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఐసీఎంఆర్ అధికారులు పాల్గొన్నారు. మంకీపాక్స్ సోకిన వ్యక్తికి లోక్ నాయక్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో జరిగిన వేడుకకు ఆ వ్యక్తి హాజరైనట్లు తెలుస్తోంది. 3 రోజుల కింద వ్యాధి లక్షణాలు బయటపడటంతో ఆ వ్యక్తి ఆసుపత్రికి వెళ్లాడు. అతన్ని పరిశీలించిన వైద్యులు శాంపిల్స్ ను పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా పాజిటివ్ గా తేలింది. అప్రమత్తమైన అధికారులు వ్యాధి సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్నవారిని ఐసోలేషన్ లో ఉంచినట్లు తెలిపారు. కేరళలో ఇప్పటికే 3 మంకీపాక్స్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4కు చేరింది. తెలంగాణలోనూ మంకీపాక్స్ కలకలం రేగింది. మంకీపాక్స్ లక్షణాలు ఉన్న కామారెడ్డి వాసిని వైద్యారోగ్య శాఖ అధికారులు హైదరాబాద్లోని ఫీవర్ ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 6న కువైట్ నుంచి వచ్చిన ఇందిరానగర్ కాలనీకి చెందిన 40 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 20న జ్వరం వచ్చిన ఆయన 23వ తేదీ నాటికి ఒళ్లంతా దద్దులు రావడంతో కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిని సంప్రదించాడు. మంకీపాక్స్ లక్షణాలున్నట్లు వైద్యులు గుర్తించారు. హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రికి తరలించి రోగి నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. అప్పటి వరకు ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందించనున్నట్లు చెప్పారు. ఆయనను కలిసిన 6గురిని కూడా ఐసోలేషన్ లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. తీసుకున్న అప్పడిగితే ఇవ్వనందుకు స్నేహితుడినే పొట్టన పెట్టుకున్న ఘటన తెలంగాణలోని గద్వాల జిల్లా ధరూర్ మండలం చిన్నపాడులో జరిగింది. సాయికుమార్ రేవులపల్లికి చెందిన శ్రీకాంత్తో స్నేహంగా మెలిగేవాడు. ఇటీవల శ్రీకాంత్ వద్ద 25,000 అప్పు సాయికుమార్ తీసుకున్నాడు. మద్యం తాగుతున్న సమయంలోనే ఆ డబ్బు విషయంలో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. ఆవేశంలో బీర్ సీసాతో గొంతులో పొడిచి సాయికుమార్ను శ్రీకాంత్ హత్య చేశాడు. మృతదేహాన్ని పక్కనే ఉన్న గుంతలో పడేసి మట్టి రాళ్లతో కప్పేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. శ్రీకాంత్ ను ర్యాలంపాడు జలాశయం వద్దకు తీసుకువెళ్లి మృతదేహాన్ని వెలికి తీయించారు. 2.5 నెలల కిందట జరిగిన ఈ హత్య ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. సాయికుమార్ కు చెందిన బైక్ రేవులపల్లిలో కనిపించడంతో హత్యోదంతం వెలుగులోకొచ్చింది. కొడుకే సార్, ఎవరు లేరు నాకు. ఇంకెప్పుడు నా కొడుకు ఇంట్లోకి వెళ్ళిపోయినాక 1 నెల పైన ఎత్తుకెళ్ళినా దొరికిలేడు సార్. ఎవరు కూడా వెళ్ళా సార్. నాకు నా భవిష్యత్తు ఏంది సార్. నాకు సార్ ఫస్ట్ బండి శ్రీకాంత్ గారు తీసుకుపోయాడు. శ్రీకాంత్ గారు ఫస్ట్ తీసుకుపోయి సెకండ్ కుద పెట్టుకున్నాడంట అంజిగాడు. బండి పోతే వాడేమంటాడు 15 ఏళ్ళు వెళ్ళా వాడు శ్రీకాంత్ గారు పెట్టుకొని ఈ సాయిగా నా దోస్తే. కాకపోతే వాళ్ళు ఎక్కడ కూడా సస్పిషియస్ చెప్పకపోవడంతో ఆ కేసు ఎలా పెండింగ్ ఉంటుంది. ఒక 3 డేస్ బ్యాక్ వచ్చి ఇందులో శ్రీకాంత్ అనే పిల్లగాడు సేమ్ కమ్యూనిటీ వాళ్ళ దోస్తు. అతను ఆ రోజు అతనితో వెళ్ళినాడు, మాకు అనుమానం ఉందని చెప్పేసి వాళ్ళు రివీల్ చేయడంతో అతను ఇంట్రాక్షన్ చేసి ఈరోజు పట్టుకొని ఇంట్రాక్ట్ చేస్తే అతను మే 11వ తేదీ 25,000 రూపీస్ డబ్బులు ఇవ్వాలి. ఆ విషయంలో గొడవైంది. గొడవలో అతన్ని బీరు బాటలు తీసుకొని మెడ మీద కొట్టేసి చనిపోయినాడు. ఆ రేలంపాడు బ్రిడ్జి పక్కన ఉన్న కాలువలో పెట్టాను, పూర్తి చేసిన అని చెప్పాడు. ఈరోజు అతని కన్ఫెషన్ మేరకు మిస్సింగ్ కేసు నుంచి 302, 201, 379 కేసు కింద కేసు ఆల్టర్ చేయడం జరిగింది. సామాజిక మాధ్యమాల్ని దుర్వినియోగం చేసేవారి సంఖ్య పెరుగుతోంది. కొందరు కేటుగాళ్లు యువతుల్ని పరిచయం చేసుకుని డబ్బు జమ చేయాల్సిందేనంటూ తిరిగి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కృష్ణా జిల్లాలో వెలుగు చూశాయి.
విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్, స్నాప్చాట్ వినియోగించే వారి సంఖ్య భారీగా పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకుని మోసగాళ్లు నకిలీ ఐడీలతో యువతులు, మహిళల్ని వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో ఇలాంటి ఉదంతాలు వెలుగుచూశాయి. గూడూరు మండలానికి చెందిన యువతి డిగ్రీ చదువుతూ ఆన్లైన్ ద్వారా పార్ట్ టైం ఉద్యోగం చేస్తోంది. తాను ప్రమోట్ చేసే యాప్ వివరాల్ని ఫేస్బుక్ స్టేటస్ లో ఉంచింది. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన గణేష్ తాను కూడా యాప్ ను ప్రచారం చేస్తానంటూ ఫేస్బుక్ ద్వారా ఆమె వివరాలు తెలుసుకున్నాడు. యువతి ఫోటోపై ఆమె కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు ఉంచి అసభ్యకరంగా ప్రచారం చేశాడు. కాల్ గర్ల్ అంటూ కొన్ని ఫేస్బుక్ ఖాతాలకు పంపి వాటిని తొలగించాలంటే నగ్నంగా వీడియో కాల్ చేయాలంటూ బెదిరించాడు. కేటుగాడి నుంచి ఉపశమనం లభిస్తుందనుకుని యువతి వీడియో కాల్ చేసింది. రికార్డు చేసుకున్న నిందితుడు అడిగినంత డబ్బు ఇవ్వకుంటే వీడియో అందరికీ పంపుతానంటూ బెదిరించాడు. యువతి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడు గణేష్ ను పట్టుకున్నారు. మరో ఘటనలో విజయవాడకు చెందిన యువతికి ఓ యువకుడితో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ స్నాప్చాట్, ఫేస్బుక్ మెసెంజర్, వాట్సాప్ ద్వారా తరచూ సంభాషించుకునేవారు. ఈ క్రమంలో యువకుడు ఆమెకు సంబంధించి వ్యక్తిగత, ఏకాంత ఫోటోలను సేకరించాడు. తర్వాత ఆమె యువకుడి గత చరిత్ర తెలుసుకుని దూరం పెట్టింది. ఇటీవల ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారన్న విషయం తెలుసుకుని పాత ఫోటోలను పలువురికి షేర్ చేశాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేటుగాళ్ల బెదిరింపులకు తలొగ్గి సమస్య అంతటితో పరిష్కారమవుతుందని భావించి వారు చెప్పినట్లు చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఖాతాలకు ప్రైవసీ సెట్టింగ్స్ పగడ్బందీగా ఉంచాలంటున్నారు. ప్రొఫైల్ పిక్ నేము అట్రాక్టివ్గా ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత మాటలు పెంచుకుంటున్నారు. మాటలు పెంచుకున్న తర్వాత ఫొటోస్ షేర్ చేసుకున్న తర్వాత మీట్ అవ్వటం, కలుసుకోవటం చేసిన తర్వాత పర్సనల్ ఫొటోస్, వీడియోస్ కూడా వాళ్ళకి షేర్ చేసి తాత్కాలిక ఆనందం పొందుతున్నారు. ఈ యొక్క ప్లెజర్లో ఉన్నప్పుడు చేసినటువంటి పనులన్నింటినీ వాడు ఎవడైతే మనకి హెరాస్ చేస్తున్నారో వాళ్ళందరూ వాటిని క్యాష్ చేసుకుందామని, లేకపోతే వాళ్ళని పిలిచినప్పుడల్లా మాతో మాట్లాడాలి, లేకపోతే న్యూడ్గా కనపడాలని చెప్పేసి బెదిరిస్తూ ఉంటారు. కాబట్టి యువత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో వచ్చినటువంటి అట్రాక్షన్ని లవ్ అనుకుని ఆ యొక్క మొత్తం వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి అప్పచెప్పేసి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి ఎవరు ఇలాంటి ప్రలోభాలకు లోను కావద్దు. మీరు కేవలం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్లాంటి సోషల్ మీడియా అకౌంట్లో మీ యొక్క ఫ్యూచర్కి ఉపయోగపడే విధంగా ఉండేది మాత్రమే యూజ్ చేసుకోండి. అదర్వైజ్ ఎలాంటి యూజ్ చేసినా కానీ మీ లైఫ్కి ఇబ్బందులు పడతారని చెప్పి తెలియజేస్తుంది. పాస్వర్డ్లను అక్షరాలు, అంకెలు, ప్రత్యేక గుర్తులతో మిళితం చేసి పెట్టుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత విషయాలు, ఫోటోలు, వీడియోలను ఆన్లైన్లో షేర్ చేయకూడదంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్లను ఆమోదించవద్దని సూచిస్తున్నారు. ये राष्ट्रपति भवन, संसद भवन जाने से पहले उनका औपचारिक स्वागत। राष्ट्रपति भवन में उनका आगमन हुआ है। And as President Kovind will bid adieu to his office and makes way for Srimati Murmu, we witness another core component of democracy, that change is the only constant, and graceful transitions ensure seamless continuity. The office of the President of India has a dignity, decorum and gravitas that President Ramnath Kovind has brought in. In addition to upholding these, his early wisdom has added a lot. दुनिया के सबसे बड़े लोकतंत्र की प्रथम नागरिक के तौर पर पहली बार एक आदिवासी महिला राष्ट्रपति बैठने जा रही है। देश के सबसे पिछड़े इलाकों में शुमार ओडिशा के मयूरभंज के छोटे से कस्बे रायरंगपुर से ताल्लुक रखने वाली द्रौपदी मुर्मू का रायसीना हिल तक का सफर ये बताने के लिए काफी है कि దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా పనిచేయాలని భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భాజపా పాలిత ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో సమావేశమైన ప్రధాని ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షించారు. 2021 డిసెంబర్లో వారణాసిలో చివరిసారి ఈ సమావేశం జరిగింది. కేంద్రం ప్రవేశపెట్టిన గతిశక్తి, ఇంటింటికి తాగునీరు, ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ ను భాజపా పాలిత రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు చేయాలని ప్రధాని మోదీ సూచించారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలు ప్రజలకు సంతృప్తికర స్థాయిలో అందాలని చెప్పారు. ఈ విషయంలో భాజపా పాలిత రాష్ట్రాలు మిగతా వాటికంటే ముందుండాలన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్లో భాగమని, అదే వైఖరికి తాము కట్టుబడి ఉన్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తమ శారదా శక్తి పీఠం అక్కడే ఉందని గుర్తు చేశారు. పాక్ ఆక్రమణలో ఉన్నప్పటికీ పీఓకేలో ఒక్క కుటుంబానికి కూడా ఎలాంటి నష్టం జరగనీయబోమని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్పై దుష్ట పన్నాగాలు పన్నేవారికి తగిన సమాధానం ఇచ్చేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని పాకిస్తాన్కు హెచ్చరికలు పంపారు. పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ భారత్లో భాగమని, భవిష్యత్తులో కూడా అది అలాగే కొనసాగుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. జమ్మూలో కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో పాల్గొన్న రాజ్నాథ్ పాకిస్తాన్కు గట్టి హెచ్చరికలు పంపారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్లో అంతర్భాగమని నొక్కి చెప్పిన రక్షణ మంత్రి బాబా అమర్నాథ్ మన దగ్గర శారదా శక్తిపీఠం సరిహద్దు ఆవల ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పీఓకే భారత్లో భాగమని పార్లమెంట్లో తీర్మానం చేసిన విషయాన్ని రాజ్నాథ్ గుర్తు చేశారు. पाक अधिकृत कश्मीर के बारे में आपको याद है, भारत की संसद ने प्रस्ताव पारित किया था। पाक ऑक्युपाइड जम्मू कश्मीर यह भारत का हिस्सा था, है और रहेगा। हम इसको मानते रहेंगे बहनों भाइयों, से हम कभी भूलेंगे नहीं। ये कैसे हो सकता है? शिव स्वरूप बाबा अमरनाथ हमारे यहां हों और मां शारदा शक्ति स्वरूपा एलओसी के पार हों। భారత్కు హాని తలపెట్టాలని భావించినా వారికి తగిన గుణపాఠం చెప్తామని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఏ యుద్ధం వచ్చినా ఎదుర్కొనేందుకు సైన్యం సర్వసన్నద్ధంగా ఉందన్న రక్షణ మంత్రి ఏ యుద్ధంలో అయినా భారత్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు జరిగిన అన్ని యుద్ధాల్లో పాక్ ను భారత్ ఓడించిన విషయాన్ని గుర్తు చేసిన రాజ్నాథ్ మనల్ని నేరుగా ఎదుర్కోలేక పాక్ దొంగ దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. వాటిని కూడా మన సైనికులు సమర్థంగా ఎదుర్కొన్నారని కొనియాడారు. పాక్ ఎన్ని కుట్రలు పనినా భారత ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వానికి భంగం కలిగించలేదని స్పష్టం చేశారు. అయినా భారత శక్తి ఏమిటో పాకిస్తాన్ కు బాగా తెలుసన్నారు. 1962తో పోలిస్తే ప్రస్తుత భారత్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటని రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు.